నేను ఏ ఉషారాణి అంటే అమరావతి ఉషారాణి. సో సుదర్శన వర్మ గారి పేరు మీరు చాలామంది విని ఉంటారు. ఇదివరకు మీటింగ్లో చెప్పాము. మా తాతగారే ఎక్సెస్ సర్పంచ్ ఉన్నాడు. ఆయన ఈ స్కూల్ రావడానికి ముఖ్య కారకుడు. సో దాన్ని మేము గర్వంగా ఫీల్ అవుతాము. మేము రావడానికి కూడా కారణం ఒకసారి మా తాత తెచ్చిన స్కూల్ ఎలా ఉంది, మేము కొట్టాలో చదువుకున్నా కూడా ఇది రావడానికి మా తాతగారి కారణము. అంటే మేము గర్వంగా ఫీల్ అవుతాము ఈ స్కూల్ మా తాత వల్ల వచ్చిందని చెప్పనేసి. నేను కర్నూలులో ఉంటాను. మా హస్బెండ్ సురేష్ శర్మ గారు, మేము ఇద్దరం కలిసి 1983 నుంచి కర్నూలులో వర్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి రన్ చేస్తున్నాము. కలవడం అంటే భిన్నాభిప్రాయాలు అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఈ అభిప్రాయాలను విమర్శించుకోకుండా ఒకరితోనే ఏకీభవిస్తూ ఒకరంటూ లీడర్ లీడర్స్ ఏకీభవిస్తూ అందరూ ముందుకెళ్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని నా కోరిక. ఆయన ముందుగా వచ్చి 5,116లో స్కూల్ యొక్క 75 years సెలబ్రేషన్స్కు ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఇంకొక బాధ్యత కూడా రేపు 75 years సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి దానికి కూడా ఏబిఎన్ ముందుకు వచ్చి బాగా చూడాలి చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. గత 18 సంవత్సరాల నుంచి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫు నుంచి దాదాపు 18 బ్యాచ్ల విద్యార్థులు అంటే దాదాపు పూర్ అండ్ మెరిటోరియస్ 150 నుంచి 160 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరము 6,000 రూపాయల చొప్పున వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు మనం చదివించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని అనుసరించి ఇప్పటికీ మొన్న ప్రోగ్రాం లెక్కలు చూసాము. 23,50,000 రూపాయలు పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయడం జరిగింది. ఈ అకౌంట్ అనేది ఆడిటబుల్ ట్యాక్స్ పరంగా కానీ ఏదే పరంగా ఆడిట్ చేస్తారు. కాబట్టి ఈ అకౌంట్ను మనం ఈ 75 years దానికి మనం యూజ్ చేయము. అయితే ఇప్పుడు పెద్దలు వర్మ సార్ గారు ఏం చెప్పారంటే, మీరు చేసేటువంటి ఆ సేవా కార్యక్రమాలకు ఎవ్రీ ఇయర్ డోనర్స్ ఉన్నారు. అందరూ సార్లతో సహా మేమంతా డోనర్స్ము. ప్లస్ ఆ అమౌంట్కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి పోయిన మంత్లో ఈ మంత్లోనే ఒక ప్రోగ్రాం నిర్వహించాం సార్, విద్యార్థి అభినందన సభ అని. ఆ ప్రోగ్రాంలో మండల్ టాపర్స్ అంటే ప్రతి హై స్కూల్ ప్రైవేటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ టాపర్స్ వచ్చిన పిల్లలందరినీ సన్మానించడం అభినందన ప్రోత్సాహక సభ. నెక్స్ట్ మన పాఠశాలలో చదివినటువంటి పూర్ అండ్ మెరిటోరియస్ ఓన్లీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా ప్రతి సంవత్సరం డిగ్రీ అయ్యేంత వరకు వాళ్ళకు ఎవ్రీ ఇయర్ 6 years ఇస్తూ ఉన్నాము ఈ డోనర్స్ సహాయ సహకారాలతో. దానిలో భాగంగా వర్మ సార్ గారు ఎవ్రీ ఇయర్ నేను 10,000 రూపీస్ ఓసాకి ఇస్తాను ప్రకటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత వజ్రోత్సవ వేడుకలకు ముందుగా 5,116 ఇచ్చినటువంటి చంద్రకు ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన సేవా కార్యక్రమాలు పబ్లిసిటీ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఇవి మన మిత్రులు చాలామంది ఉన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఏదైతే కోరుకున్నారో వాళ్ళంతా వచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళంతా వచ్చారు. ఎందుకంటే ఏ ప్రోగ్రాంలో హైలైట్ కావాలంటే ఫస్ట్ వాళ్ళే హైలైట్ చేయాలి. ఆ హైలైట్ అయితే ఇది ఆషామాషి విషయం అయితే కాదు, పెద్దలు చెప్పారు. 75 years ప్రోగ్రామ్ అనేటువంటి నిర్వహించడం ఆషామాషి కాదు. స్టేట్ లెవెల్లో ఇట్ విల్ బీ ద మోడల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్. ఇట్ విల్ బికమ్ మోడల్ ఫర్ ఈచ్ అండ్. ఎందుకంటే ఓసా ఏ కార్యక్రమాలు చేసుకున్నా కానీ, ఒక రక్తదాన శిబిరం కానివ్వండి, ఒక సమైక్యాంధ్ర ఉద్యమం కానివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ కూడా ఇప్పటికి నంబర్ 1గా ఉంది. చాలా చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి, మనకంటే ఎక్కువ ఫండ్ రైజ్ చేశారు, సడన్గా తప్పున ఓడిపోయారు, అడ్రస్సులు లేరు. కానీ ఏకైక ప్రోగ్రాం మన వెలుగోడు ఓసా అనేటువంటిది మునగాడు సంస్థ ఇప్పటి వరకు స్టేట్లో అన్ని విధాలుగా మొన్న మధ్యనే ఒక కంప్లైంట్ రైజ్ చేశారు డిఓ గారికి, కలెక్టర్ గారికి. ఎవరో వాళ్ళకేం చెప్పారంటే, ఓసా వాళ్ళు చేసినట్టు ఎవడు చేయడం లేదు, వారి మీద దుమ్మెత్తిపోవడం తప్పమ్మా మీది, అలా ఇంకోసారి రావద్దు. ఓసా అంటే మాకు తెలుసు. కలెక్టర్ను కూడా మమ్మల్ని పిలిచి అదే పని మెట్లు కట్టించారు. ఇవన్నీ చూసాను, నేను చూశాను, వాళ్ళ ప్రొఫైల్ మొత్తం చూశాను. ద బెస్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆ కితాబ్ ఇవ్వడం కూడా మాకు చాలా
ఆనందం అది. అటువంటి వాళ్ళం మనమందరం కూడా కలిస్తే నాకు తెలిసినంత వరకు ముందే ప్లానింగ్ అనేది నీట్గా ఉంటుంది, పెద్దల సమక్షంలో ఎగ్జిక్యూషన్లో ఖచ్చితంగా ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ కూడా ఉంటాయి, కమిటీలతో ఏమేమి చేయాలనేది ఉంటుంది. దానికంటే ముందు కమిటీ ఏర్పాటు అయ్యే ముందు మీ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది తెలుసుకొని కమిటీలో ఉంటారు, మీకున్న నాలెడ్జ్ ఏమిటి. చాలామంది మీరు ఆర్గనైజేషన్లో పనిచేసి ఉంటారు, మీ నాలెడ్జ్ని ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 రోజుల ప్రోగ్రాము కాబట్టి ఇది ప్రతిరోజు 3000 మంది హాజరవుతారు అనేటువంటి ఒక లెక్క ఇస్తాము. ఆ లెక్క ప్రకారం మీ ఫుడ్ కమిటీ ఉందనుకోండి, బడ్జెట్ ఎంతో తయారు చేయండి. మీరు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కమిటీ ఉందనుకోండి, ఏం కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది ఆలోచించండి. మీడియా పబ్లిసిటీ కమిటీ ఉంది, ఆ కమిటీలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించి స్వతహాగా మీ నుంచి కూడా మేము సలహాలు తీసుకొని వాటిన్నిటిని సమప్ చేసి, ఇక్కడ జ్యూరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం తీసుకునే నిర్ణయాల్లో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు. ఆ ఫైనల్ డెసిషన్స్ అనేటువంటి పెద్దవాళ్ళు దాన్ని ఫైనల్ చేస్తారు. అప్పుడు మన అభిప్రాయాలను గౌరవించలేదు అని అనుకోకూడదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాము. కల్చరల్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి? స్కూల్ సంబంధించి కాబట్టి, ఊరి పెద్దలు వస్తారు కాబట్టి ఆ కల్చర్ ప్రోగ్రాము సాంస్కృతిపరంగా కల్చర్ డెవలప్ అయ్యేటట్టుగా ఉండాలి అని పెద్దలు అంటారు. మనం అలా కాకుండా ఇంకో రకంగా పెడదాము, ముహమ్మద్ ఖాన్ పాటలు పెడదాము, లేకపోతే ఇటువంటి పెడదామంటే అది కొంచెం ఎంబరాజింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ మనం ఎంజాయ్ చేసే చోట చేయొచ్చు, కానీ స్కూల్ లెవెల్లో అటువంటి కాదు. అటువంటివన్నీ కూడా సెన్సార్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఉంటాయి. ఈ విషయాలు ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడితే అనౌన్స్మెంట్ చేస్తాం త్వరగా ఫిక్స్.